ఓకే. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేశాం కదా S4 హనాలో. నెక్స్ట్ చూడండి, 1 minute. నెక్స్ట్ గ్లోబల్ పారామీటర్స్ అని టైప్ చేయండి. గ్లోబల్ పారామీటర్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫస్ట్ స్టెప్. Global parameters, chart of accounts. Edit chart of accounts list, OB13. Edit chart of accounts, OB13. OB13 transaction code. OB13 ఇన్వెంటరీకి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 99 OC. AM తో చాలా ఉంటాయి, అందువల్ల మళ్ళీ తీసుకోదు మనకి, అందువల్ల 99 OC ఇస్తున్నాను. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ GL అకౌంట్ 6 తీసుకోవాలని చెప్పాను కదా, 10 వరకు తీసుకోవచ్చు ఇది. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ కోసం చేస్తాం. ఓకే. అలాగే ఈ ఒకే ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. ఇంకా వీటితో పాటు మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అవి కూడా క్రియేట్ చేసాము, బట్ అవసరం లేదు, ఒకటి తీసుకుందాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. ఇది చేంజ్ చేయాలి. మీ కంపెనీ కూడా ఇచ్చే సేవ్ చేయండి. నేను మీ టీఆర్ పైనే మీరు డేటాని సేవ్ చేయండి. కంటిన్యూ. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. Assign company code to chart of accounts. Assign company code to chart of accounts, OB62. OB62. OB62 కి వెళ్ళండి.
ఈసీసీలో వేరేలా చెప్పాను, ఇది ఫార్మాట్ కొంచెం చేంజ్ చేశాను. ఇది ఫైనల్ అండి. S/4HANA సర్వర్లో చేసే ఫార్మాట్ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్లో కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. కంపెనీ కూడా ఇవ్వండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? 99 OC. ఎంటర్ సేవ్. సేవ్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ GL గ్రూప్స్. డిఫైన్ GL గ్రూప్స్ OBD4. OBD4 వెళ్ళండి, OBD4కి వెళ్ళండి. OBD4కి వెళ్ళరా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఇది కాపీ పేస్ట్ అవ్వదు, మాన్యువల్ గా టైప్ చేయాలి, అదే ప్రాబ్లం ఇక్కడ. ఎట్లా చేద్దాం? చాట్ బాక్స్ లో ఉంది చూడండి, ఓపెన్ చేయండి. అది ఏఎం అది కాదు, అవి కాదు, క్రిందవి S/4HANAకి సపరేట్ గా ఉన్నాయి చూడండి. AM01 చూసారా? అక్కడ నుండి కాపీ చేయండి. AM01 దగ్గర నుండి కాపీ చేయండి. నంబర్స్ కూడా, నంబర్స్ రైట్ సైడ్ కాపీ చేయండి. Ctrl+C. SAPలోకి వెళ్ళండి. వెయిట్ అక్కడ కాదు, నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళండి. తీసుకోకపోతే మాన్యువల్గా టైప్ చేయాలండి. Ctrl+V అనండి. తీసుకోవట్లేదు. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి 99 OC. తర్వాత ఇవన్నీ మాన్యువల్గా ఎంటర్ చేయాలి. చేయండి, చేసేది ఏం లేదు. ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయాలి అవన్నీ కూడా. కాపీ పేస్ట్ అవ్వకపోతే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. మీరు మొబైల్లో స్క్రీన్ షాట్ ఫోటో తీసుకోండి, తీసుకుని 1 by 1 టైప్ చేయండి.
అంతవరకు సేవ్ చేసేయండి, మళ్ళీ ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ పోతుంటుంది డేటా. 5 ఎంట్రీస్ ఇచ్చిన వెంటనే సేవ్ చేయాలి. సేవ్ చేసి తర్వాత ఇవ్వండి.
సెలెక్ట్ చేయండి పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. వేస్తానండి. సేవ్ చేయండి ఫస్ట్. అంతవరకు సేవ్ చేసేయండి. ఎంటర్ ఇవ్వకూడదు. ఇంటూ మార్క్ పైన ఇవన్నీ కొన్ని సర్వర్స్లో కాపీ పేస్ట్ అవుతుంది. S4 HANAలో అవ్వదండి, మాన్యువల్గానే ఇవ్వాలి. కొన్నిట్లో అవుతుంది, ఇప్పుడు మనకు యాక్సెస్ లేదు. సేవ్ చేయండి. ఇంకా ఉన్నాయా? ఇవ్వండి. కంప్లీటెడా? సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. నెక్స్ట్ వన్ ఏం చేసాము, GL గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, డిఫైన్ రీటైన్ ఎండింగ్స్ అకౌంట్. OB53 అకౌంట్ స్పెల్లింగ్ కరెక్ట్ ఇవ్వండి. OB53 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి, OB53కి వెళ్ళండి.
రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. OB53 ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నెంబర్ ఎంత చూడండి. OBD4 ఇక్కడ వెయిట్ ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నెంబర్ ఎంత ఇచ్చారు? 1100 0000. ఓకే, ఈ నెంబర్ ఇద్దాం అక్కడ. వెళ్ళండి. OB53 మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ 99 OC కదా, ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఏమి ఇవ్వాలి? ఎక్స్ ఇవ్వాలి. స్టాండర్డ్ ఈవెన్ రియల్ టైం ప్రాజెక్ట్ లో కూడా స్టాండర్డ్ ఎక్స్ ఇవ్వండి. తర్వాత నెంబర్ ఏమి ఇస్తున్నాము? 110000. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ GL అకౌంట్ ఉంది కదా, అది ఇక్కడ అసైన్ చేస్తున్నాం. GL అకౌంట్ నంబర్ అది. తర్వాత మనం GL అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, కంటిన్యూ. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. మెయింటైన్ MAINTAIN మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ FISCAL ఫిజికల్ FISCAL FIS ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. OB29 మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, అదనమాట. OB29 వెళ్ళండి. OB29కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి V3 తీసుకోండి. V3 సెలెక్ట్ చేయండి. V3 కదా మంది, V3 సెలెక్ట్ చేస్తాం. కాపీ యాజ్. V3 తీసేసి ఏమి ఇద్దాము? 93 ఇద్దాం. ఓకే, 9తో తీసుకుందాం అన్ని. 93 ఎంటర్. కాపీ ఆల్, కంటిన్యూ, సేవ్. మనం 93 తీసుకుందాం. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. 93 కాదు, ఏదైనా తీసుకోవచ్చు. మనం 93 తీసుకుందాం. సెలెక్ట్ చేయండి. పీరియడ్స్ లోకి వెళ్ళండి. పీరియడ్స్ ఉన్నాయా? పీరియడ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇవన్నీ తెలుసు కదా మీకు. పీరియడ్స్ ఎలా తీసుకుంటాము? ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. పీరియడ్స్ తీసుకుందాం. తర్వాత పీరియడ్స్, పీరియడ్ టెక్స్ట్కి వెళ్ళండి. పీరియడ్ టెక్స్ట్ లో లేవా ఇక్కడ? ఇన్వెంటరీ ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ లేవు కదా, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అవైలబుల్ లేవండి. 1 minute. ఇంగ్లీష్ ఇవ్వండి. ఇంగ్లీష్ ఫస్ట్. ఆ షీట్ ఎక్సెల్ షీట్ లో ఉంటే చూడండి, అవన్నీ కాపీ పేస్ట్ అవుతుందని చూడండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఫస్ట్ లో ఉన్నాయి చూసారా, అవి ఇవ్వాలి. అవి యాడ్ అవ్వకపోతే, కాపీ పేస్ట్ అవ్వకపోతే మాన్యువల్గా ఇవ్వటమే. ఏప్రిల్ మంత్ కూడా ఇవ్వండి.
అయిపోయిందా? ఓకే, డేటా ఆల్రెడీ సేవ్ అండి, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇంక ఇట్లాంటివి ఏమి ఉండవులేండి, కాపీ పేస్ట్ చేయాల్సినవి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. OB37. OB37కి వెళ్ళండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. OB37. పొజిషన్కి వెళ్ళండి. 93 కదా మనం క్రియేట్ చేస్తాం. ఎంటర్ సేవ్. చేస్తారా? నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ క్లోజింగ్ పీరియడ్. OBBO. వెళ్ళండి, OBBOకి వెళ్ళండి. $99 ఇస్తారా? ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని టైప్ చేయండి. PV ఇవ్వండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కదా. 99 PV. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్
సేవ్. 99 PV క్రియేట్ చేస్తాం. సో ఈ వేరియంట్ ని కంపెనీ కోడ్ అసైన్ చేయాలి. అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్. Assign variant to company code. OBBP. OBBP కి వెళ్ళండి. కంపెనీ కోడ్ కంటిన్యూ. మన వేరియంట్ ఏంటి? 99 PVనా ఇవ్వండి. ఎంటర్ సేవ్. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. డిఫైన్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ట్రాన్సాక్షన్ కోడ్ OB52. 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 OB52 మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ 99 PV ఇవ్వండి. నివెంట్రీకి వెళ్ళాలి ఇక్కడ. సో నివెంట్రీలో ఇక్కడ ఏం తీసుకోవాలి? యాక్చువల్గా చూడండి, మనకి ఈసీసీలో ఎలా ఉంటుందంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ టాప్ లో ఉంటుంది చూడండి, చూసారా? ప్లస్ తీసుకోవాలి డైరెక్ట్ గా. ఈసీసీలో ఏకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, ఇక్కడ డైరెక్ట్ గా ప్లస్ తీసుకున్నాం. తర్వాత ఫ్రమ్ పీరియడ్ 1 ఇవ్వండి. ఫ్రమ్ పీరియడ్ దగ్గర పీరియడ్ ఫ్రమ్ పీరియడ్ 1. అక్కడ కాదు, ఫ్రమ్ PR1 ఉంది అక్కడ. ఫ్రమ్ PR1 1 ఇవ్వండి. ఇయర్ 2024. 24లో ఉన్నాం కదా, 24. 12 ఇవ్వండి. 12th పీరియడ్ అని అర్థం. తర్వాత అగైన్ 2024 ఫ్రమ్ పీరియడ్ 2 దగ్గర 13 ఇవ్వండి. 13. 2024 అక్కడ కూడా. తర్వాత 16. ఇయర్ ఇక్కడ కూడా 2024. ఓకే, సేవ్. ఓకేనా? అది కంప్లీటెడ్. ADKMS అని కూడా తీసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్.
define field status variant OBC4. డోర్కి వచ్చి డాక్యుమెంట్ లోడ్ 000 సెలెక్ట్ చేసుకోండి. 001 కాపీ యాస్ 001 రిమూవ్ చేసేసి 99FS ఇవ్వండి. 99FS లాస్ట్ లో ఫీల్డ్ స్టేటస్ ఫర్ అన్నాడు కదా, 001 రిమూవ్ చేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. 001 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎఫ్వి ఇద్దామా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా, ఎఫ్వి ఇవ్వండి. 99FV ఎంటర్. కాపీ ఆల్, సేవ్. ఓకే, సెలెక్ట్ చేయండి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ G001 G003 ఇవన్నీ మనకు తెలుసు. ఈసీసీలో ఉంది, సేమ్ ప్రాసెస్, ఏం చేంజెస్ ఏం లేవు, అంతా మొత్తం ఒకటే. ఓకే, నెక్స్ట్ ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. SN company code to field status variant. Position calendar. Left side మీ కంపెనీ కోడ్ ఉంది, రైట్ సైడ్ మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. ఎంటర్, సేవ్. సేవ్. నెక్స్ట్ ఇక్కడ OBC5 ఇచ్చారా, OBC5. నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో లాస్ట్ లో SCCC ఉంటుంది చూడండి. ఇక్కడే లాస్ట్ లో వెళ్ళండి, ఆ సెషన్ అదే టీ కోడ్కి వెళ్ళండి. OBC5 లో ఇక్కడ కాదు, ప్రీవియస్ టీ కోడ్ ఫీల్డ్ OBC4కి వెళ్ళండి. లాస్ట్ లో చూడండి, ఇక్కడ గ్రూప్స్ లో ఉంటది SCEC ఉంటుంది చూడండి. పొజిషన్కి వెళ్ళి SCEC ఉంది ఇక్కడ.
మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సెలెక్ట్ చేయండి ఫస్ట్. ఇక్కడ ఎస్సి అది కాదు, ఎస్ఈఈ సి ఉంటుంది చూడండి, డబుల్ ఈ. లేదా చూడండి, ఎస్సిసిసి, ఐఎమ్ సో సారీ, ఎస్సిసిసి చూసారా, ఇది యాక్చువల్గా ఎందుకంటే ఈసీసీలో ఉండదు, ఇది ఈ ఆప్షన్ ఉండదు, ఇది కంప్లీట్ గా ఇది S4 హనాలో ఉంటుంది. ఎందువల్లంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ పర్పస్ కంట్రోలింగ్ సంబంధించిన కూడా కంట్రోల్ చేయొచ్చు. S4 హనాలో ఈ ఆప్షన్ ఉంటుంది, ఈసీసీలో ఉండదు. ఎస్సిసిసి అనేది కొత్తగా గ్రూప్ అన్నమాట, ఇది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఈసీసీ సర్వర్ లో ఉండదు, S4 హనాలో ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఓకేనా, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కోసం ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. OB డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్. OBA0 టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్. వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. కంపెనీ లెవెల్లో తీసుకుందాం. మీ కంపెనీ ఇచ్చేయండి అక్కడ. కింద డెబిట్ పోస్టింగ్, క్రెడిట్ పోస్టింగ్ లేదా 10%. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వాలి AM99. టాలరెన్స్ గ్రూప్ నేమ్ ఇవ్వట్లేదు ఇక్కడ. డెబిట్ పోస్టింగ్, క్రెడిట్ పోస్టింగ్ 10 ఇవ్వండి. లెఫ్ట్ సైడ్ కూడా 10 ఇవ్వండి. సేవ్ చేయండి. ఇది GL టాలరెన్స్ గ్రూప్. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. OBA4 వెళ్ళండి. OBA4 ఈసీసీలో చేసామండి. సేమ్ ప్రాసెస్, ఏమీ చేంజెస్ లేవు. నిమెట్రిక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, టాలరెన్స్ గ్రూప్ ఇవ్వట్లేదు. కంపెనీ కోడ్ లెవెల్లో టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎవరైనా పోస్ట్ చేయొచ్చు. S4 హనాలో గ్రూప్ ఇవ్వకండి. మీ కంపెనీ కోడ్ దగ్గర కంపెనీ కోడ్ ఇవ్వండి. గ్రూప్ ఇస్తే ఏంటి, మీ యూజర్ నేమ్ కి టాలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేయాలి. S4 హనాలో అని ఈసీసీ అని ఒకటే, కానీ నేను కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తున్నాను. ఎందువల్ల మీకు ఈసీసీలో S4 హనాలో ఏంటంటే అందరికీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఒకటే ఉంటుంది. దానివల్ల ఈచ్ అండ్ ఎవ్రీ టైం చేంజెస్ చేసుకోవాలి. అదే కంపెనీ కోడ్ లెవెల్లో చేంజ్ చేసామనుకోండి, కంపెనీ కోడ్ లెవెల్లో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తే అసలు మనకు ఆ ఇష్యూస్, ఎర్రర్స్ అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ కింద అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 9 9s ఇవ్వండి. పైన దాని కింద కూడా 9 9s.
క్యాష్ దాని కింద కూడా 99 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ 10%. ఇక్కడ కూడా 10 ఇచ్చి సేవ్ చేసేయండి. ఎంటర్ సేవ్. ఇక్కడ మనం టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి మీ యూజర్ నేమ్ కి టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57 టైప్ చేయండి. జస్ట్ నేను చెక్ చేద్దాం. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. Assign user to tolerance group OB57. OB57 వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది? పొజిషన్కి వెళ్ళండి. యూజర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఎంటీగా ఉండదు చూడండి. ఎందువల్ల మనం టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు. టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేస్తే ఇక్కడ అసైన్ చేయాలి. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటే కనుక అసైన్ చేయాలి. ఇక్కడ కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేసాం. అంటే ఎవరైనా సరే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా? టాలరెన్స్ గ్రూప్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, మనం క్రియేట్ చేయలేదు కాబట్టి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ టు ఆల్, ఎవరైనా సరే ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు, టాలరెన్స్ ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ ఎవరైనా గ్రూప్ అసైన్ చేసి ఉండొచ్చు, చెక్ చేసుకోవాలి. క్లియర్ కదా? క్లియరా కాదా? నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్. చెక్ ఎక్స్చేంజ్ రేట్. ఫారెన్ కరెన్సీ కూడా చేసేద్దాం, డైరెక్ట్ గా పోస్టింగ్ చేద్దాం. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. Check exchange rate type. Define transaction ratios for. Type sheet next. Define transaction ratios for. Define transaction ratios for currency transaction. Define transaction ratios for currency transaction. నెక్స్ట్ నోట్ చేసుకోండి. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. పీకో తర్వాత చెప్తాను. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ OB08. OB08. ఓకే, ఇవి చేయాలి మనం. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్
OB07 ఈ కోడ్ నోట్ చేసుకోండి. ఫస్ట్ దానికి అది కాదు, ఫస్ట్ వన్ OB07కి వెళ్ళాలి. ఫస్ట్ ఏంటి? చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. ఫస్ట్ వన్ నోట్ చేసుకోండి. చెక్ దానిపైన అండి, దానిపైన ఎల్లోలో ఉంచారు కదా, అది దానికి ఇవ్వాలి. ఫస్ట్ OB07. OB07 వెళ్ళారా? ఇక్కడ పొజిషన్కి వెళ్ళి M తీసుకోండి. M గురించి చెప్పాను, MPB ఉంటాయి, స్టాండర్డ్ అని చెప్పాను. MP అండ్ B స్టాండర్డ్ అని చెప్పాను. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. P ఉంటుంది, P అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. పొజిషన్కి వెళ్ళి P తీసుకోండి. కాస్ట్ ప్లానింగ్. B అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ BK సెల్లింగ్ రేట్. ఇవి తెలుసు కదా మీకు. నెక్స్ట్ టీ కోడ్ నోట్ చేసుకోండి. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. దాని టీ కోడ్ ఏంటి? OBBS కదా, నోట్ ఇవ్వండి. OBBS. ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. M తీసుకోండి, 4 లెవెల్స్ లో తీసుకోండి. M లోచింది. ఎందుకు అది? M అంటే ఏంటి? స్టాండర్డ్. యాక్చువల్గా మనం ఈసీసీలో దేనికి అది డివైడ్ చేసి చెప్పాను, ఇది డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. 4 లెవెల్స్ లో తీసుకోండి M. M తీసుకున్నారు కదా. నెక్స్ట్ USD to INR. USD ఇవ్వండి, అక్కడ 2 దగ్గర INR ఇవ్వండి. దగ్గర INR. నెక్స్ట్ GBP అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంటారు. 2 INR. నెక్స్ట్ యూరో EUR. యూరో 2 INR. SGD అంటే సింగపూర్ డాలర్. SGD 2 INR. SGD అంటే సింగపూర్ డాలర్. 1:1 మెథడాలజీ కదా. డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇచ్చారు అన్నిటికీ. 4 లెవెల్స్ లో డేట్ ఇవ్వండి. ఈసీసీలో ఓన్లీ ఒకటే తీసుకున్నాం, ఇక్కడ అన్నీ తీసుకుంటున్నాం. రేషియో 1:1 మెథడాలజీ కదా. 1:1 మెథడాలజీ. ఈసీసీలో ఓన్లీ USD to INR మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ S/4HANA సర్వర్లో మల్టిపుల్ గా ఇంకొక 3 తీసుకుంటున్నాం. గ్రేట్ బ్రిటన్ టు INR, యూరో టు INR, సింగపూర్ డాలర్ టు INR. ఎంటర్ సేవ్.
మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ OB08 వెళ్ళండి. ఇన్వెంటరీస్ ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి? M కదా, M ఇవ్వండి. 4 levels లో M ఇవ్వండి. డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ రైట్ సైడ్ ఫ్రమ్ దగ్గర USD ఫస్ట్ వన్, USD. నెక్స్ట్ USD తర్వాత సింగపూర్ SGD, యూరో. హలో, 1 minute. గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఇవ్వండి. వెయిట్ చేయండి. సో సింగపూర్ డాలర్ తీసుకున్నాము. సింగపూర్ USD, సింగపూర్ డాలర్, యూరో అండ్ GBP, గ్రేట్ బ్రిటన్ పౌండ్. ఎంత వాల్యూ ఇద్దాం? ఎగ్జాంపుల్ USD 80 రూపీస్ ఇవ్వండి. 80. నెక్స్ట్ వన్ 60 రూపీస్. నెక్స్ట్ వన్ 83 రూపీస్. 83, 83 ఎట్లా తీసుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు 100 రూపీస్ ఇద్దాం. గ్రేట్ బ్రిటన్ పౌండ్. పౌండ్ ఎక్కువ ఉంటుంది కదా, సో అట్లా. తర్వాత INR తీసుకోవాలి. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ 1:1 మెథడాలజీ తీసుకుంటున్నాను. సో ఈ వాల్యూ అనేది బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని రన్ అవుతుంది. S/4HANAలో ECC అని అంత చెప్పాను కదా, ఇది డెమో సర్వర్ కాబట్టి మనం మాన్యువల్ గా ఇస్తున్నాం. ఎంటర్, సేవ్. నెక్స్ట్ define maximum exchange rate for define maximum exchange rate. Define maximum exchange rate. Exchange rate. Differences for company code. Differences for company code. OB64. OB64 transaction code. OB64 వెళ్ళండి. OB64.
పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? యాక్చువల్గా ఈ కాన్ఫిగరేషన్ అనేది టోలరెన్స్ గ్రూప్ ఉంది కదా, యాక్చువల్గా మనకి ఈసీసీలో S4 ఏదైనా టోలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం సాక్రిఫైస్ అమౌంట్ ఇస్తాం. అలాగే ఫారెన్ కరెన్సీకి సంబంధించి ఏమైనా ఎక్స్చేంజ్, ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఇవ్వాలంటే 10%, ఎవరైనా సరే 10% తీసుకుంటాడు. ఈవెన్ రియల్ టైంలో ఆల్సో 10% ఉంటుంది. ఫారెన్ కరెన్సీకి సంబంధించిన ఎక్స్చేంజెస్, వాటికి సంబంధించి డిస్కౌంట్స్ ఏమైనా ఇవ్వాలన్నా, ఇంకేమైనా అటువంటి ఇవ్వాలంటే 10% ఇస్తారు. 10 సేవ్. ఈ కాన్ఫిగరేషన్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కంపెనీ కోడ్ గ్లోబల్ పారామీటర్స్. కంపెనీ కోడ్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. GLOBAL global, GLOBAL global parameters. GLOBAL OBY6 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇవి మనం చేసిన కాన్ఫిగరేషన్స్. ఇవన్నీ ఏంటి? మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్స్, గ్లోబల్ పారామీటర్స్. ఇవన్నీ మనం చేసినటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ మనం S4 HANAలో ఏంటంటే కంట్రోలింగ్ కూడా చేయాలి. కంట్రోలింగ్ చేయకుండా S4 HANA కాన్ఫిగరేషన్ చేయకూడదు. ఐ మీన్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ క్లాస్ టుమారో కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కంట్రోలింగ్ రేపు చెప్తాను. క్లియర్ కదా? నాగరాజ్ క్లియరా? నాగరాజ్ మీ వాయిస్ వినిపించట్లేదు నాకు. ఓకే, రేపు కంట్రోలింగ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్. జీమెయిల్ ఓపెన్ చేయకండి, రికార్డ్ అవుతుంది కదా. రేపు మార్నింగ్ కంట్రోలింగ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.